ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమ. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదూ? మన అమ్మ దయ వలన అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ అందరూ ఆనందంగా ఉండాలి అని చెప్పి అమ్మవారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు అమ్మవారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, బిడ్డ తప్పు చేస్తున్నావమ్మా, దుర్గమ్మ అనుమతి వచ్చేసింది. ఈ యొక్క ప్రమాదం నుంచి నువ్వు బయటపడు. ఇది కనుక నువ్వు గట్టెక్కగలిగితే నీ జీవితంలో నీకు ఇంకా అన్నీ కూడా అదృష్టాలే అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు అమ్మవారు మనకు అందించడానికి మన ముందుకైతే వచ్చారు ఫ్రెండ్స్. మరి అమ్మవారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా. మరి ఎవరికైతే అమ్మవారి మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉన్నాయో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి. దానికంటే ముందుగా చాలామంది అంటూ ఉన్నారు, అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము, మీరు ఈ సందేశాల ద్వారా మాకు ఎంతగానో ఊరటను కలిగిస్తూ ఉన్నారు. నిజంగా అమ్మవారికి నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు నేను ఈ కష్టం నుంచి బయటపడగలనా అని అనుకున్నాను. నిజంగా ఈరోజు నమ్మకంతో సందేశాలను కనెక్ట్ అయ్యానక్క. నేను ఆ కష్టం నుండి బయటపడి చాలా తేలికగా జీవితంలో ముందడుగు వేయగలుగుతున్నాను. అలాగే మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా నాకు కామెంట్ సెక్షన్ తెలియచేయండి ఫ్రెండ్స్. తప్పకుండా నేను అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు మీ గురించి ప్రేయర్స్ అయితే పెడతాను, అర్చన చేయిస్తాను. మీరు ఆశించిన మార్పులు మీ జీవితంలో జరగలేదని చెప్పి బాధపడవలసిన అవసరం లేదండి. మీ సమస్యలు ఏ ఉన్నా సరే వాటికి పరిష్కార మార్గం మీరుగా 100కి 1000% కనుక నమ్మకంతో సందేశాలను కనెక్ట్ అయితే కనుక ఖచ్చితంగా అమ్మవారు మీకు ఏదో ఒక విధంగా సొల్యూషన్ అనేది తెలియచేస్తారు, పరిష్కారాన్ని చూపిస్తారు. 100కు 1000% జరుగుతుందన్న నమ్మకంతో కనెక్ట్ అవ్వండి. ఖచ్చితంగా మీకు ఆ సమస్య నుంచి గట్టెక్కగలుగుతారు. ప్రతిరోజు కూడా అమ్మవారు మనకు చక్కని సందేశాల రూపంలో మనకు అందిస్తున్నందుకు అమ్మవారికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఇక ఆలస్యం చేయకుండా అమ్మవారి సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అమ్మవారి యొక్క సందేశం ఏంటో మనం పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే కనుక నేను ఇప్పుడు చెప్పే ఈ చిన్న కథను జాగ్రత్తగా వింటే మీకు పూర్తిగా అర్థమవుతుంది. తప్పులు అనేవి 3 రకాలుగా ఉంటాయండి. ఒక మనిషి తను భూమి మీదకు జన్మ ఎత్తిన తరువాత తనకు పసితనం అనేది ఉంటుంది. పసితనం నుంచి బయటపడిన తర్వాత, అంటే పసితనంలో ఏ తప్పులు కూడా చేయరు. పసితనం నుంచి బయటపడిన తర్వాత కొన్ని స్వార్థాలు, ఈర్ష్యలు, అసూయలు, ఒకరు బాగుపడుతుంటే మరొకరు చూడలేని తనము, ఇవన్నీ కూడా ఆ మనిషి యొక్క మనస్సును ప్రభావితం చేసి ఆ మనిషి తప్పు చేసే విధంగా చేస్తూ ఉంటాయి. అదేవిధంగా మనిషి 3 రకాలుగా ఉంటారు. ఒక మనిషి 3 రకాలుగా ఉంటారు, లేదా మనిషిలోనే 3 రకాల మనుషులు ఉంటారు. అంటే ఇక్కడ మీరు గమనించవలసింది విషయం ఏంటి అంటే కనుక, ఒక మనిషి దగ్గర 3 రకాల మనస్తత్వాలు ఉంటాయి, లేదా 3 రకాల మనస్తత్వాలు ఉన్న మనుషులు ఉంటారు. ఇక్కడ ఈ కథను మీరు ప్రారంభించే మొదటి నుంచి కూడా వింటేనే చివరి వరకు పూర్తిగా అర్థమవుతుంది. అంటే మనిషి ఎదుటివారు బాగుపడుతూ ఉంటే చూసి, అమ్మో వీడు బాగుపడిపోతున్నాడు, చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది మనసుకు అని చెప్పి అనుకుంటే ఆ మనిషి చాలా చాలా మంచి మనసున్న వ్యక్తి. ఇక కొంతమంది ఎలా ఉంటారు అంటే కనుక ఎదుటి వ్యక్తి బాధపడుతుంటే కొంచెం ఈర్ష్య, స్వార్థము అనేది అలా వచ్చేస్తూ ఉంటుంది. అప్పో నాకెందుకులే అని బాగుపడితే, జీవితం ఎవరి జీవితాలు వారి కదా అని ఎలా అనుకుంటే మనకెందుకులే అని చెప్పి అనుకునే మనిషి ఏమో కొంచెం మధ్య తరహాగా ఆలోచిస్తూ ఉంటారనమాట. ఈ 3వ మనస్తత్వం ఉన్న మనిషి ఏ విధంగా ఆలోచిస్తాడు అంటే కనుక, ఎదుటి వారిని ఉద్దేశపూర్వకంగా కష్టాలకు తీసుకొచ్చి పెడుతూ ఉంటాడు. అంటే ఉద్దేశపూర్వకంగా అతన్ని హింసించేసేయాలి అని చెప్పి హింసించే మాటలు మాట్లాడడం, అనడం, అతన్ని కష్టపెట్టాలి అని చెప్పి కష్టపడే మాటలు అనడం, ఇటువంటివన్నీ చేస్తూ ఉంటాడనమాట ఉద్దేశపూర్వకంగా. అలా 3 రకాల మనస్తత్వాలతోటి మనిషి ఉంటారు కదా. అయితే ఆ ఉద్దేశపూర్వకంగా చేసే వారి యొక్క మనసు యొక్క మనిషి మనస్తత్వం అనేది
ఎప్పటికైనా సరే కానీ తన యొక్క కర్మ ఫలితాన్ని ఖచ్చితంగా అనుభవించవలసి ఉంటుంది. అయితే ఒక ఆశ్రమంలో శిష్యులందరూ కూడా ఒకరోజు నైట్ అంతా సాయంత్రం సమయంలో కూర్చుని దోమలు తోలుకుంటూ ఉంటారనమాట. పగలల్లా కూడా ఆ శిష్యుల యొక్క గురువు ఏం చెప్పారు అంటే, మనం చిన్న ప్రాణికి కూడా హాని తలపెట్టకూడదు. మన చేతులతో చిన్న జీవి ప్రాణాన్ని కూడా తీయకూడదు అని చెప్పి గురువు చెప్తారు. ఇదంతా విన్న శిష్యులు ఆ దోమలు వీరిని చాలా బాగా కుడుతూ ఉంటే కొంతమంది శిష్యులు దోమలను చేత్తో అలాగా టపా టపా కొడుతూ ఉదయాన్నే గురువుగారి దగ్గరికి వెళ్ళి శిష్యుడు అడుగుతారు, గురువుగారు మీరు ఏ జీవికి కూడా అపాయాన్ని కలిగించకూడదని చెప్పారు కదా, మరి రాత్రి మమ్మల్ని దోమలు బాగా కుట్టాయి, ఈ విధంగా కుడుతున్న దోమలు మమ్మల్ని హింసిస్తూ ఉంటే వాటిని చంపడం కూడా నేరమేనా అని చెప్పి అడుగుతారు. అప్పుడు గురువుగారు ఏం చెప్తారు అంటే, నాయనా, ఒక మనిషి హింసను చేయగలరు, అదే మనిషి దగ్గర రకరకాల మనస్తత్వాలు కూడా ఉంటాయి. ఇదిగో మీరు ఆ చెట్టును చూడండి అని చెప్పి ఆ చెట్టు చూపిస్తారు గురువుగారు. ఏం చెప్తారు అంటే, ఆ చెట్టుని మీరు చాలా జాగ్రత్తగా గమనించండి, ఆ చెట్టును చూసి మీరు మనసులో మీకు ఏమి అనిపిస్తుంది అని చెప్పి అడుగుతారు. అప్పుడు ఒక శిష్యుడు లేచి, ఆ చెట్టు నిండా ముళ్ళు ఉన్నాయి, ఆ చెట్టు జోలికి వెళ్ళము అంటే ముళ్ళు గుచ్చుకుంటాయి కదా, వెళితే కనుక దగ్గరకు వెళ్ళకూడదని చెప్పి చెప్తాడు. ఇంకో శిష్యుడేమో, ఆ చెట్టు కాయలు ఉన్నాయి, ఆ చెట్టు కాయలు చాలా రుచిగా ఉంటాయి, ఆ చెట్టు కాయలు కోసుకుని తినాలనిపిస్తుంది గురుగారు అని చెప్పి చెప్తాడు. ఇంకొక శిష్యుడు ఏమని చెప్తాడు అంటే, ఆ చెట్టు చూడడానికి చాలా పెద్దదిగా ఉంది, ఆ చెట్టు నీడలో ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని చెప్తాడు. ఇంకో గురువుగారి ముగ్గురు మాటలు విన్న శిష్యులను, ఈ చెట్టు కనుక కట్టెలు కొట్టే వ్యక్తికి కనిపిస్తే ఆ చెట్టును నరికేసి కట్టెలు కొట్టుకుని ఎంతో డబ్బును సంపాదించుకుంటాడు అని కూడా చెప్తారనమాట. అప్పుడు దానికి ఆ యొక్క గురువు ఏం చెప్తారంటే, మీలోనే 4 రకాల మనస్తత్వాలు ఉన్న శిష్యులు ఉన్నారు కదా, నాకు ఒకరు ముళ్ళు గుచ్చుకుంటాయని చెప్పారు, ఒకరేమో కాయలు కోసుకొని తినొచ్చు అని చెప్పారు, ఒకరేమో హాయిగా నిద్రపోవచ్చు అని చెప్పారు, ఇంకొకరేమో కట్టెలు కొట్టుకుంటే డబ్బులు వస్తాయి, కట్టెలు కొట్టుకుంటే వాడికి దొరికితే అని చెప్పి అంటారు. అయితే ఈ చెట్టు దగ్గరకు మనం వెళ్ళినప్పుడు ఆ చెట్టు ముళ్ళు అనేవి మనం గుచ్చుకుంటే అది చెట్టు పాపం చేసినట్టు అవుతుందా, కావాలన్న చెట్టు ముళ్ళను మనకు గుచ్చిందా, చెట్టు ముళ్ళు మనకు గుచ్చుకున్నాయి కనుక ఆ చెట్టుది పాపం అవుతుందా, ఆ భగవంతుడి సృష్టిలో ఉన్న ప్రకృతికి కూడా తనని తాను రక్షించుకునే అవకాశాన్ని ఇచ్చారు కదా, కనుక ఆ ముళ్ళు ఉన్న చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టు ఉన్న ముళ్ళు మనల్ని గుచ్చుతున్నాయి అని చెప్పి ఆ చెట్టుని మనకి హింసిస్తుంది, ఆ చెట్టు పాపం చేస్తుంది, ఆ చెట్టు పాపం తగిలిపోతుంది, ఇవన్నీ కూడా అనుకోం, అవునా? ఆ చెట్టు తనను తాను కాపాడుకోవడానికి ఆ ముళ్ళని భగవంతుడు సృష్టించాడనమాట. అదేవిధంగా అడవిలో ఒక సింహం ఉంటుంది. ఒక సింహం తనకి బాగా ఆకలి వేసినప్పుడు జింక దగ్గరకు వెళ్ళి ఆ జింకను వెంటాడి జింకను చంపుకొని మరీ తింటుంది. అవును కదా, మరి అప్పుడు ఆ సింహం తన ఆకలిని దాన్ని తిని తీర్చుకుంటుంది. అయితే ఇది సృష్టి ధర్మం. ఆ జింకను తిన్నందుకు సింహం పాపం చేసినట్లా అంటే ముమ్మాటికి కూడా కాదు అని చెప్పి మాత్రమే మనం చెప్పుకోవాలి అన్నప్పుడు అక్కడ ఉన్న శిష్యునికి అనుమానం వచ్చి గురువుగారిని, మరి మనుషులు కూడా వారి యొక్క ఆకలిని తీర్చుకోవడానికి మాంసాన్ని తింటారు కదా, మరి మాంసం తినడం పాపం కదా, ఒక కోడిని, మేకను, చేపలను చంపి తింటాం కదా, అలా తినడం వల్ల వారికి బలం అనేది వస్తుంది కదా, వాళ్ళకి శక్తి వస్తుంది కదా, అలా తింటే తప్పేం కాదా అని చెప్పి అడుగుతారన్నమాట. అప్పుడు గురువుగారు చెప్తారు, ఒక సింహానికి ఆకులు తినడము, ఇంకా గడ్డిని తినడము, ఇవి ఏవి కూడా భగవంతుడు ఆ సింహాన్ని భూమి మీదకు పంపేటప్పుడు అలా నేర్పించి పంపలేదు. సింహం యొక్క అలవాటు ఒకే ఒక చక్కటి మాంసాన్ని తినడం మాత్రమే. ఇక మనుషులకు అలా కాదు కదా, రకరకాల అనేవి తినడానికి ప్రకృతిలో భగవంతుడు పెట్టాడు. ఇటు పండ్లు తినవచ్చు, అటు కూరగాయలు తినవచ్చు, ఇటు అన్నం తినవచ్చు, పప్పు తినవచ్చు, ఇంకా రకరకాల వండుకుని కూడా తినవచ్చు, రకరకాల రుచులను తినవచ్చు. కానీ మనిషి కేవలం
రుచి కోసమే మరొక జీవిని చంపి తింటూ ఉన్నారు. ఇది మాత్రం పాపం కిందకే వస్తుంది అని చెప్పి గురువుగారు శిష్యునికి చెప్తారు. అప్పుడు గురువుగారికి శిష్యుడికి ఇంకాస్త వివరించి చెప్పడానికి ఒక కథను చెప్తారనమాట. అప్పుడు ఏమని చెప్తారు అంటే, ఒక ఊరిలో ఒక పెద్ద దొంగ ఉన్నాడు. కానీ ఆ ఊరిలో ప్రజలు ఎవరికి కూడా అతను దొంగ అని చెప్పి తెలియలేదు. ఆ దొంగ ఏం చేస్తాడు అంటే, రాత్రంతా కూడా ఆ యొక్క దొంగతనాలు అన్నీ కూడా చేసి ఉదయం అయిన తర్వాత అందరితో పాటు సరదాగా ఉంటాడు. ఇక ఇతను ఏదో కష్టపడి పనిచేస్తూ ఉన్నాడు. ఇంకా ఏదో అంటే తన యొక్క జీవితాన్ని ముందుకు నెట్టుకుని వెళ్ళడానికి ఇంకేదో పనులు చేస్తూ ఉన్నాడు అని చెప్పి అనుకుంటారే తప్ప అతను దొంగతనం చేసి బ్రతుకుతున్నాడు అని అనుకోరు. వీళ్ళకెవరికి కూడా తెలియదనమాట. అయితే ఆ దొంగని ఎంతో ఇట్లా చేస్తున్నాడని వాళ్ళకి తెలియనప్పుడు ఒక్కరికి కూడా ఒకరోజు ఆ దొంగ యొక్క అమ్మకు చాలా అనారోగ్యం అనేది వస్తుంది. డాక్టర్ గారికి చూపిస్తే చాలా డబ్బు ఖర్చు పెట్టాలి, అప్పుడే మీ అమ్మగారికి నయమవుతుంది అని చెప్పి చెప్తారన్నమాట. ఇక చివరికి దొంగ తన దగ్గర ఉన్న డబ్బు కూడా సరిపోవడం లేదు. తోటి ఒక పెద్ద వ్యాపారి ఇంట్లో దొంగతనం చేయడానికి అని చెప్పి వెళ్తాడన్నమాట. ఇక వెళ్ళిన తర్వాత ఆ వ్యాపారి ఇంట్లో దొంగతనం చేసేటప్పుడు ఆ వ్యాపారి లెగిసి దొంగను పట్టేసుకుంటాడు. ఇక ఏం చేయాలో అర్థం కాక దిక్కుతోచని స్థితిలో దొంగ, మా అమ్మగారికి ఒంట్లో బాగాలేదు, తనకి ఆరోగ్యం సరిచేసుకోవడం కోసం మాత్రమే నేను దొంగతనం చేయడానికి వచ్చాను, నా గురించి నీకు తెలియదా అని చెప్పి అనేసరికి ఆ వ్యాపారి, నేను నిన్ను ఊర్లో చాలాసార్లు చూశాను, నిన్ను ఎవరు దొంగ అని కూడా చెప్పుకోలేదు. ఒకసారి ఆ యొక్క దొంగ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మగారికి బాగుందో లేదో చూసి రండి అని చెప్పి వ్యాపారి వాళ్ళని పంపిస్తారన్నమాట. అప్పుడు ఆ పని వాళ్ళు వెళ్ళి చూసి వచ్చి నిజంగానే వాళ్ళు అమ్మగారికి బాగాలేదు అని చెప్పి వ్యాపారికి చెప్తారు. కాస్తో కూస్తో చూయించుకొని గొప్ప మీ అమ్మగారికి ఆరోగ్యం బాగు చేసుకోపో అని ఆ వ్యాపారి డబ్బులు ఇచ్చి దొంగకు పంపిస్తారనమాట. ఇక్కడ కథ ముగిసిపోయింది. అప్పుడు గురువుగారు ఈ కథ విన్నారు కదా, ఇక్కడ మనిషి తప్పు చేశాడు కానీ తన తప్పు నిజాయితీగా ఒప్పుకున్నాడు. చాలామంది కూడా తప్పు చేసినప్పుడు నిజాయితీగా ఒప్పుకోవడానికి భయపడిపోతూ ఉంటారు. కానీ ఎప్పుడైతే మనిషి తప్పు చేసినప్పుడు నిజాయితీగా ఒప్పుకుని మళ్ళీ ఆ తప్పును చేయకుండా ఉంటారో అప్పుడే ఆ మనిషి నిజమైన వ్యక్తిత్వం కలవారు అని. కానీ చేసిన తప్పును ఒప్పుకోవడానికి చాలామందికి ధైర్యం అనేది సరిపోదు. కానీ ధైర్యంగా ఒప్పుకున్న వారికి కర్మ అనేది కొంచెం తగ్గుతుంది. కనుక కొన్ని విషయాల దగ్గర భగవంతుడు హింస చేసి అయినా సరే కానీ తనని తాను కాపాడుకోమని చెప్తారు. మరి కొన్ని విషయాల పట్ల హింస చేయకూడదు అని చెప్పి కూడా చెప్తారు. ఇవన్నీ కూడా మనిషి యొక్క మేధాశక్తి మీద ఆధారపడి ఉంటాయి. మీకు రాత్రంతా కూడా దోమలు కుట్టాయి అని చెప్పారు కదా, మరి దోమలు కుట్టకుండా ఉండాలి అంటే ఒక దోమతెరను వేసుకొని మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ ఆ దోమలకు కూడా హాని కలిగించకుండా ఉండవచ్చు. కానీ మనిషి తన యొక్క మేధాశక్తిని ఉపయోగించకుండా తప్పు చేస్తూనే ఉంటారన్నమాట. అలా తప్పు చేస్తూ మేధాశక్తిని ఉపయోగించకుండా మనిషి ఎక్కడికెక్కడ తన స్వార్థం కోసం, తన సుఖం కోసం హింస చేస్తూ ఉంటారన్నమాట. ఇది మాత్రం ముమ్మాటికి తప్పే అవుతుంది అని చెప్పి గురువు శిష్యులకు చెప్తారన్నమాట. ఇక్కడితో కథ అనేది ముగిసిపోతుంది. ఈ కథ ద్వారా అమ్మవారు మనకు తెలియజేస్తున్నటువంటి నీతి ఏంటి అంటే కనుక, అమ్మ ఇక్కడ నీకు నీ దుర్గమ్మ చెప్తున్నది కూడా ఇదే. ఎప్పుడైనా సరే కానీ మనిషి ప్రమాదంలో ఉన్నప్పుడు తనని తాను రక్షించుకోవడం కోసం ఏ పనైనా కూడా చేయవచ్చు. అది హింస అయినా కానీ తన యొక్క హింస వల్ల ఎదుటివారికి బాధ కలగకూడదు, ఎదుటివారికి ప్రమాదాలు అనేవి రాకూడదు, ఎదుటివారికి ఎటువంటి అపాయాలు కూడా జరగకూడదు. అలా తనను తాను కాపాడుకోవడానికి హింస చేయవచ్చు. ఈ సృష్టి ధర్మం మనిషికి తెలివితేటలను ఇచ్చింది కనుక ఆ తెలివితేటలను ఉపయోగించుకొని ఏ కష్టం నుంచి ఏ విధంగా బయటపడాలి, ఏ నష్టం వచ్చినప్పుడు దాన్ని ఎలా పూడ్చుకోవాలి, ఏ బాధ వచ్చినప్పుడు ఆ బాధ నుంచి బయటపడడానికి ఎన్ని రకాలుగా ఆలోచించాలి, ఇలా తన యొక్క ఆలోచన శక్తిని, తన యొక్క మేధాశక్తిని ఉపయోగించుకుని మనిషి ఎక్కడికక్కడ హింసను చేయకుండా అహింసావాదిగా జీవించే అదృష్టాన్ని భగవంతుడు మనుషులకు ఇచ్చారు. కనుక బిడ్డ,
ఇక్కడ నేను దుర్గమ్మనే చెప్తున్నాను. నేను నీకు అభయం ఇస్తున్నాను. నీ కష్టాలన్నింటికి కూడా గట్టెక్కిస్తాను. నిన్ను బాధల నుంచి దూరం చేస్తాను. నువ్వు పడుతున్న కష్టాలకు బాధలకు అన్నింటికీ కూడా ఒక దారిని చూపించి నీ జీవితంలో సంతోషాన్ని కలిగించి నీ జీవితంలో ఆనందాన్ని అందిస్తాను. తల్లి, నీ యొక్క స్వార్థం కోసం, నీ యొక్క అదృష్టాన్ని గెలిపించుకోవడం కోసం నువ్వు ఎక్కడా కూడా ఎటువంటి హింసను చేయవద్దు. నువ్వు ఈ ఒక్క గండం నుంచి గట్టెక్కితే ఇక నీ జీవితంలో అన్నీ కూడా అదృష్టాలే. ఆ గండం ఏంటి అంటే కనుక ఇప్పుడు నువ్వు పడుతున్న బాధలే. ఆ యొక్క బాధల నుంచి నువ్వు పూర్తిగా బయటపడాలి అంటే కనుక నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కేవలం ఎదుటివారికి హాని చేయకుండా, ఎదుటివారికి బాధ కలిగించకుండా నీ యొక్క మేధాశక్తిని నువ్వు పూర్తిగా ఉపయోగించుకొని నువ్వు చక్కగా తెలివితేటలతో, ఆలోచన జ్ఞానంతో జీవితంలో ముందుకు అడుగు వేస్తూ పోతే నీ జీవితంలో నువ్వు పట్టిందల్లా కూడా బంగారం అయిపోతుంది. నువ్వు అడుగు వేసే దారి కాస్త ధైర్యంగా వేయగలిగితే ముందడుగుని నువ్వు అదృష్టపు దారిలో అడుగు పెట్టినట్లే అవుతుంది. కనుక ఎందుకు భయపడాల్సిన అవసరం లేదమ్మా. కంగారు పడాల్సిన అవసరం అంతకంటే లేదు. చేస్తున్న తప్పులే ఏంటో అర్థమయ్యాయి కదూ. ఎదుటివారికి ఎప్పుడు కూడా మన వల్ల ఆపద కలగకూడదు, మన వల్ల బాధ కలగకూడదు, చిన్న నొప్పి కూడా కలగకూడదు. ఎదుటివారిని బాధ పెట్టకుండా మనం సంతోషంగా ఉంటూ మన చుట్టుపక్కల వారి నలుగురిని కూడా సంతోషంగా మనం గనక ఉంచగలిగితే మన జీవితంలో మనం చేసుకున్న కర్మలే మనకు ముందుండి మనకు జీవితాన్ని చూపిస్తూ ఉంటాయి. కనుక మంచి కర్మ చేస్తే మంచి కర్మ ఎదురవుతుంది, మనం చెడు కర్మ చేస్తే మనకు చెడు కర్మ ఎదురవుతుంది. తల్లి, ఎప్పుడు కూడా ఏ భగవంతుడు కూడా తనకు అవి పెట్టు ఇవి పెట్టు అని చెప్పలేదు. మంచి మనసుతో కాస్త నూనె వేసి దీపం పెట్టినా కూడా భగవంతుడు సంతోషపడతాడు. కానీ అక్కడ మనిషి అవినీతిని చేయకుండా ఉంటే చాలు అని చెప్పి నీ యొక్క కష్టాలను గట్టెక్కించే మార్గాన్ని నేను చూపిస్తాను అని చెప్పి ఈరోజు దుర్గమ్మ వాక్కుతో మనకు చాలా చక్కటి సందేశాన్ని అత్యద్భుతంగా అందించారు కదా ఫ్రెండ్స్. మరి ఈ సందేశంలో ఉండే ఆంతర్యం ఏమిటో మనందరికీ కూడా అర్థమైంది కదూ, నచ్చింది కదూ, గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదూ. మరి నచ్చింది, అర్థమైంది అనిపించిన వారు ప్రతి ఒక్కరూ కూడా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి మరికొంతమంది అమ్మ బిడ్డలకు షేర్ చేయండి. అలాగే ఈ వీడియో అనేది కొంతమందికి రీచ్ అవుతుంది. అమ్మ సన్నిధి ద్వారా మీరు కనుక మొదటిసారిగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయ్యండి. మరో చక్కని అమ్మవారి సందర్శనతో కలుసుకుంటాను. అంతవరకు మనందరికీ కుటుంబం పైన అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. నిజంగా మనం ఎవరికీ హాని చేయకూడదు, ఎవరిని మాటలతో బాధ పెట్టకూడదు. ఒకవేళ వారి మాటలు మనల్ని గుచ్చుకుంటే కనుక మనం సున్నితంగా ఇదిగో నేను ఇలా బాధపడుతున్నాను నీ మాటల వల్ల అని చెప్పి బాధను వ్యక్తం చేసి వారి నుంచి మనకు కొంచెం సపోర్టు తీసుకుందాం. ఏంటంటే వాళ్ళు కూడా కావాలని మనని అవహేళన చేయాలనో లేకపోతే ఇబ్బంది పెట్టాలనో మాట్లాడరు. వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉండి ఏ ఇబ్బందుల్లో ఉండి దాన్ని మన మీద కొంచెం ఇసుక్కున్నా మనం కూడా కొంచెం అయితే సర్దుకొని నీ మాటల వల్ల నాకు చాలా బాధ కలిగిందని సున్నితంగా చెప్పాలి. మరి మీకు అందరూ కూడా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.